వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మన వీడియోలన్నీ కూడా మానసిక ప్రశాంతతకు సంబంధించినవి కాబట్టి వీటిని ఉదయాన్నే ఆరింటప్పుడు కానీ లేకపోతే సాయంత్రం పూట మీరు అన్నం తిన్న తర్వాత ప్రశాంతంగా చూడండి. ప్రశాంతమైనటువంటి నిద్ర అనేటువంటిది పడుతుంది. ఇవన్నీ కూడా పీస్ ఆఫ్ మైండ్కి సంబంధించినవి అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు. అణుగర్భంలో లోకాలు నిండి ఉన్నాయి, క్షణగర్భంలో యుగాలే నిండి ఉన్నాయి. దేహం ఉన్నంత వరకు సందేహం అనేటువంటిది తప్పదు అంటుంది జగజ్జనని విశ్వజనని జిల్లెళ్ళమూడి అమ్మ అనసూయమ్మ. ఆ సందేహం తొలగడమే సాక్షాత్కారం. అర్జునుని యొక్క సందేహాలన్నింటినీ కూడా తొలగించి సమర కార్యోన్ముఖుణ్ణి చేశాడు శ్రీకృష్ణుడు. ఏమీ మోయకుండా మొత్తాన్ని మోసేటువంటి వాడు జీవుడు. చూడండి ఏం చెప్తున్నారో. అసలు ఏమీ మోయడు, కానీ మొత్తాన్ని కూడా మోస్తూ ఉంటాడు. ఎవరు అంటే జీవుడే. మొత్తాన్ని కూడా మోస్తూ ఏమీ మోయినటువంటి వాడే దేవుడు. ఒకడుంటే మరొకడికి ఉనికి అనేటువంటిది ఉంటుంది, లేకపోతే ఇద్దరూ లేకుండా ఉంటారు. రూపాయి నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్లే ఈ దేవుడు జీవుడు అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఈ విశ్వమే రూపాయి బిళ్ళ, దానికి బొమ్మ బొరుసు లాంటి వాడు దేవుడు జీవుడు. దెర్ ఈజ్ నో డౌట్ అంటాడు గురువుగారు. కృష్ణా పుష్కరాలలో మునిగితే పాపమే పోతుంది, కానీ జ్ఞాన పుష్కరాలలో మునిగితే పాపపుణ్యాలు రెండూ కూడా తొలగిపోతాయి. గురు స్నేహం వల్ల అజ్ఞానం మాత్రమే పోతుంది, కానీ సద్గురు స్నేహం వల్ల అజ్ఞానాలు రెండూ పోతాయి. అందుకే సద్గురువు దగ్గర మౌనంగా ఉండటం అనేటువంటిదే మంచిది అని అంటారు సద్గురువు గారు. ఎప్పటికైనా ఈ ప్రపంచానికి నీవు లేకుండా పోతావు. చూడండి ఏం చెప్తున్నారు. అందుకే ఈ లోపు నీకు ప్రపంచం లేకుండా చూసుకో. అంటే ఈ ప్రపంచమంతా కూడా నాలోనిదే అని తెలుసుకో. యూనివర్సల్ కాన్షియస్నెస్. ఇంకా విశ్వరూప సందర్శనం అంటాం. విశ్వరూప సందర్శనం అంటే ఎవడినైతే దర్శించుకోవటానికి తెగ పోరాటాలు చేస్తున్నాడో వాడే విశ్వంగా నిండి ఉన్నటువంటి వాడు అని అర్థం. అదే విశ్వరూప సందర్శనం అంటారు గురువుగారు. ఏమీ రాయనటువంటి తెల్ల కాగితంలాగా ఉండాలి నీ యొక్క మనస్సు. ఇఫ్ దేర్ ఈజ్ జీవా దెర్ ఈజ్ నో గాడ్. ఇఫ్ దేర్ ఈజ్ గాడ్ దెర్ ఈజ్ నో జీవా. ఒకడు లేకపోతే ఇంకొకడు లేడు, ఉంటే ఇద్దరూ తప్పనిసరిగా ఉంటారు అని అంటారు గురువుగారు. యాజ్ ఫర్దర్ క్లారిఫికేషన్ ద following do you exist or not? I exist. If so, only you exist or not. God, if it is God that exists, then only God exists, not you. చూడండి ఏం చెప్తున్నారు గురువుగారు ఇక్కడ. In the beginning, when God is seen only in the temple, he is కర్మయోగి. కర్మయోగి అంటాం. కర్మయోగి అంటే ఎవరు అంటే దేవుడు గుళ్ళో ఉన్నాడు, విగ్రహ రూపంలో ఉన్నాడు అని చెప్పేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కర్మయోగులే అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. లేటర్ వెన్ హీ సీస్ గాడ్ యాజ్ వరల్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ హీ ఈజ్ భక్తి యోగి. ఈ భూమండలం ప్రపంచం మొత్తం కూడా దేవుడే నిండి ఉన్నాడు అనేటువంటి వాడు భక్తి యోగి.
లాస్ట్లీ he sees God within him, then he is called జ్ఞానయోగి. చివరిసారిగా దేవుడు అనేటువంటి వాడు తనలోనే ఉన్నాడు, ఐ ఆమ్ గాడ్, గాడ్ ఈజ్ ఐ ఆమ్ అని ఎవడైతే ఉంటాడో అటువంటి వాడు జ్ఞానయోగి. గాడ్ రియలైజేషన్ ఈజ్ టు నౌ దట్ గాడ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద వరల్డ్. మాయామయి ఆమెకు అన్నీ కూడా సాధ్యమే. కాబట్టి మాయా రూపంలో ఉన్నటువంటి వాడే దైవ నిర్మితం. ఎవ్రీ మూమెంట్ ఈజ్ దట్ ఆఫ్ గాడ్. యు ఆర్ అండర్ డెల్యూషన్ దట్ యు ఆర్ నోవింగ్. ఇట్ ఈస్ వన్ ఈజ్ రిక్వైర్డ్ టు ఈట్ 100 కుక్డ్ గ్రెయిన్స్. ఇట్ విల్ నాట్ బీ పాసిబుల్ టు స్టాప్ 99 గ్రెయిన్స్ ఆర్ 101 గ్రెయిన్. ఇటువంటి ఏం చెప్తున్నారు ఇక్కడ గురువు గారు? నీకు 100 మెతుకులు తినాలి అనేటువంటి యోగం ఉన్నట్లయితే 99 మెతుకులతోటి ఎప్పుడూ కూడా ఆపలేవు. అదేవిధంగా 101వ మెతుకును కూడా నీవు ఎప్పుడూ కూడా తినలేవు అంటున్నాడు గురువుగారు. ఇఫ్ వన్ ఈజ్ రిక్వైర్డ్ టు దట్ టేక్ 100 breaths. ఇఫ్ it will not be possible to stop with 99 breaths or take 101 breath. నీ అమ్మ కడుపులో ఉన్నప్పుడే రాశాడు ఆయన, వీడు ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఇన్ని వేలు ఇన్ని లక్షలు తీసుకోవాలి. ఆ ప్రింట్ అనేటువంటిది ఎప్పుడో తయారైపోయింది. వీడి జీవితం ఈ విధంగా ఉండాలి అనేటువంటి తయారైంది. కాబట్టి 100 శ్వాసలు తీసుకోవాల్సినటువంటి యోగం నీకుంటే 99 శ్వాసలతోటి ఆగగలవా? అలాగే 101వ శ్వాస కూడా పీల్చుకోగలవా? రెండూ చేయలేవు. యువర్ లైఫ్ ఈజ్ బేస్డ్ ఆన్ ప్రింట్ ఆఫ్ గాడ్. అది చూడండి చెబుతున్నారు ఇక్కడ. నీ జీవితం మొత్తం కూడా అంతకుముందే ఎప్పుడూ కూడా ప్రింట్ అయిపోయింది. ఆ ప్రింట్ ప్రకారమే నీ జీవితం అనేటువంటిది నడుస్తూ ఉన్నది. వాటి దేనికి కూడా భయపడాల్సినటువంటి బాధపడాల్సినటువంటి అవసరం అనేటువంటిది లేనే లేదు. నువ్వు ప్రయత్నం చేసినా చేయకపోయినా కానీ దాని ప్రకారమే మొత్తం కూడా నడుస్తూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.